సిటీ 9 ప్రేక్షకులకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఏలూరు కథోలిక పీఠం 2025 డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు జన్మదినాలను వేడుకుంటూ తెలుగు ప్రజలందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను మరియు 2026 నూతన సంవత్సర ఆశీస్సులను తెలియజేస్తున్నాను. క్రీస్తు జన్మ మానవ మేధస్సుకు అతీతంగా ఉన్నటువంటి జన్మ. ఎలా అనగా దేవుడు మానవునికి సమీపంగా వచ్చారు. దేవుడు మానవుడుగా మానవుడి సమీపానికి ఆయన వచ్చారు. దేవదూత గొర్రెల కాపరులకు ప్రకటిస్తున్నది, ఈరోజు దావీదు పట్టణంలో మీ కొరకు ఒక రక్షకుడు జన్మించాడు. లోకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనంలో లోక రక్షకుడు. ఆ యేసు ప్రభు రావటం రక్షించటం, అనగారిన చితికిన బతుకులకి భరోసా ఇస్తూ సత్యం, న్యాయం, ధర్మం, శాంతి వీటిని ఆయన మోసుకొచ్చారు. అందుకే ఆ స్థితి నుండి మహోన్నతమైన స్థితికి మనం లేవనెత్తటమే యేసు ప్రభు జన్మదిన పూజ వేడుకలు. ప్రభులో నిద్రిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ గారు తరచుగా మనకు గుర్తు చేస్తారు, క్రైస్తవ విశ్వాసం మొదటగా నియమాల సమూహము కాదు, సిద్ధాంతాల గుట్టు కానే కాదు, ఒక వ్యక్తితో కలయిక. హీ రిలేటెడ్ హిమ్సెల్ఫ్ విత్ హ్యుమానిటీ. అందరినీ అందరివాడుగా కలబోసుకొని జన్మించిన జనకుడు క్రీస్తు ప్రభు. ఎవాంజలికల్ గౌదియంలో ఆయన అంటారు, యేసును కలిసిన వారందరి హృదయాలను, జీవితాలను సువార్త యొక్క ఆనందముతో నింపుతున్నాడు. క్రిస్మస్ ఆ కలయిక యొక్క పండుగ. దేవుడు ఆకాశం నుండి గర్జించినది, ఆయన గడ్డి మేడలో మృదువుగా మాట్లాడుతున్నాడు. గడ్డి మేడలో. ప్రియమైన పురప్రజలారా, మనం ఆయన రూపం, ఆయన పోలిక. మన స్థితిని పరిస్థితిని బట్టి మనం కృంగిపోవద్దు. ఆయన లేవనెత్తాడు, భరోసా కలిగిస్తాడు. ప్రతి హృదిని ఆయన తాకుతాడు. ప్రతి హృదిని ఆయన తాకి తట్టి లేపి మహోన్నతిగా చేస్తాడు. కనుక మీరు ప్రస్తుతం ఉన్న స్థితిలో కానీ పరిస్థితుల్లో కానీ మీరు బాధపడొద్దని ఈ క్రిస్మస్ వేడుక మనకు దేవుణ్ణి భరోసాగా మనం భావిస్తూ ఉండాలి. దేవుడు ఎలా వస్తాడన్నది ఆయన శక్తితోనూ సంపదతోనూ వైభవంతోనూ రాలేదు. ఒక శిశువుగా పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి దేవుని హృదయాన్ని, మమకారాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఏమి లేమి తన నుండి ఆయన లేవనెత్తాడు. ఆయన రాక ప్రేమ, శాంతి, సహనం, ఓపిక, కరుణ, దయ, క్షమ. సో భారతీయ ప్రజలమైన మనమందరం క్షమ కలిగి జీవిస్తాం, సహనం కలిగి జీవిస్తాం. ఏ స్థితిలో ఉన్న ప్రజల్ని కూడా మనం గుర్తించి మహోన్నతమైన స్థితికి లేవనెత్తాం. అదే మానవత్వానికి మహోన్నతులు ఇచ్చినటువంటి గొప్ప సందేశం. కనుక ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచానికి, 2 రాష్ట్రాల కథోలిక ప్రజలకి మరియు సిటీ 9 ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను, నూతన సంవత్సరపు ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా రానున్న సంవత్సరంలో మనము సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. సంక్రాంతి పండుగ శుభములను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్.